బీఆర్ఎస్ నుండి అందరూ జంప్ అయితే అక్కడ మిగిలేది ఎవరు? అసలు హరీష్ రావు కూడా వెళ్ళిపోతారనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ ను నడిపించడంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా ఫెయిల్ అయ్యారా? ఇటీవల కాంగ్రెస్ నేతలు చేస్తున్న హెచ్చరికలన్నీ వాస్తవాలేనా? గులాబీ బాస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? తానొకటి తలిస్తే దేవుడు ఇంకోటేదో ప్లాన్ చేస్తాడట. అలా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి. అధికారంలో ఉన్న కాలంలో ప్రతిపక్ష నేతలందరినీ టార్గెట్ చేశారు కేసీఆర్. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. 2014-2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల్లో సాధ్యమైనంత మందిని తమ వైపు తిప్పుకుంది. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీకి చెందిన 12 మందిని, కాంగ్రెస్కు చెందిన 5గురిని, వైసీపీకి చెందిన 3గురిని, బీఎస్పీకి చెందిన 2ని, సిపిఐకి చెందిన 1 ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. వీరితో పాటు 2 టీడీపీ ఎమ్మెల్యేల్ని, మరో 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్ని కూడా చేర్చుకున్నారు. అప్పట్లో 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్ఎస్లో చేరగానే కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్కు కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మరో 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కారు దిగడానికి రెడీగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇలా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ని వేయడం లోక్సభ ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్ని కలవరపెట్టింది. ఇక ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అందుకే తన అల్లుడు మాజీ మంత్రి హరీష్ రావును కూడా పార్టీని వదిలి బీజేపీలో చేరే విధంగా కేసీఆర్ ప్లాన్ బిని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తర్వాత ఎన్నికల సమయానికి బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి కొంతమంది నేతలనైనా తెచ్చుకోవచ్చనే ప్లాన్ వేస్తున్నారట. నిజానికి అధికారం దూరమైతే ఇలాంటి పరిణామాలుంటాయని కేసీఆర్కి తెలియంది కాదు. అయితే దాన్ని కాపాడుకోకపోగా పోయేటోళ్లు పోని, ఉండేటోళ్లు ఉండని అనే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరితో పార్టీలో ఉండాలని అనుకునేవాళ్లు కూడా విచారణ సర్దేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కించాయి. మంత్రి స్థాయిలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే తెర వెనుక ఫిరాయింపుల పర్వంపై చర్చోపచర్చలు జరుగుతున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ ధీమా లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయరని కూడా అంటున్నారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి మనుగడే ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలోనే పేర్కొనడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణంగా పరిణమించిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో పార్టీ మారడం తప్ప అసంతృప్త ఎమ్మెల్యేలకు మరో ప్రత్యామ్నాయం కనిపించటం లేదన్న మంత్రి ఉత్తమ్ మాటల్లో సత్యం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కారు దిగి తన మదర్ పార్టీ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారట. ఆస్తుల రక్షణకు మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఏపీలో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత తెలంగాణ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారని, తెలంగాణలో మరోసారి పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం క్రియాశీలకంగా ఉండి బలం కోల్పోయిన తెలంగాణ నేతలకి టీటీడీపీ అధ్యక్ష పదవిని అప్పగించాలని అనుకుంటున్నారట. అందుకే టీడీపీలో చేరి పార్టీకి జవసత్వాలు తేవాలని ఆలోచిస్తున్నారట. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి స్నేహితులు కావడంతో మల్లారెడ్డికి కేసుల వ్యవహారంలో కాస్త ఊరట దొరుకుతుందనే దిశలో ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మల్లారెడ్డి తెలంగాణ టీడీపీలోకి వెడితే ఆయనతో పాటుగా మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల మెదక్, గ్రేటర్కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదపూర్వకంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ మెదక్ జిల్లాకు చెందిన మంత్రితో పాటు పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి
భేటీ కావడం చర్చకు దారితీసింది. కానీ మంత్రి దామోదర్ రాజనరసింహతో ఎమ్మెల్యే గూడెం సమావేశం అవడంతో పార్టీ మార్పుకి సంకేతమని అనుమానాలు మరింత పెరిగాయి. ఇప్పుడు బీఆర్ఎస్ను వీడబోయే 22 మంది ఎమ్మెల్యేల్లో మెదక్ జిల్లా నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే కారు పార్టీ మనుగడ కష్టమేనని, స్థానిక సంస్థల ఎన్నికలొచ్చేసరికి బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కేసీఆర్ ఈ పరిస్థితికి రావడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కారణమనే విశ్లేషణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు డొంక కదులుతున్న కొద్దీ కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు ఆదేశిస్తే పోలీసు ఉన్నతాధికారులు ఈ ట్యాపింగ్ వ్యవహారానికి తెరతీశారు అనేది ఆధారాలతో సహా రుజువైన మరుక్షణం అరెస్టుల పర్వం మొదలవుతుందని, దీంతో కీలక సూత్రధారులే అరెస్ట్ అయితే ఇక ఆ పార్టీకి దిక్కెవరనేది కూడా పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఉత్తమమనే ఆలోచనకి ఆ పార్టీ ఎమ్మెల్యేలొచ్చారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదీ కాకుండా ఒంటెద్దు పోకడతో పార్టీ పేరు మార్చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకుని కేసీఆర్ బోల్తా పడ్డారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. తెలంగాణ వాదం నుంచి పుట్టిన పార్టీకి ఆ పదాన్ని దూరం చేయడం కూర్చున్న కొమ్మనే నరికేసిన చందంగా తయారైందని ఆ పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు బాహాటంగానే కేసీఆర్ను విమర్శిస్తున్నారనే టాక్ ఉంది. దీనికి తోడు ప్రస్తుతం కేసీఆర్ పార్టీని పట్టించుకునే పరిస్థితిలో లేరన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. కూతురు కవిత అరెస్టును కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ ఉంది. కవితను బయటికి తీసుకురావడానికి పడరాని పాట్లు పడుతున్నట్టు సమాచారం. ఈ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేసేలా 2 జాతీయ పార్టీలు పావులు కదుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అలాగే అధికారం కోల్పోయిన తర్వాత కొద్ది రోజులకే కేసీఆర్ అనారోగ్యానికి గురికావడంతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమితో మానసిక క్షోభనే అనుభవిస్తున్నారని, ఇక కేసీఆర్ పార్టీని గాని రాష్ట్రాన్ని గాని చూసుకునే పరిస్థితుల్లో లేరని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారని అభిప్రాయాలు పెరిగాయి. For more videos like this, subscribe Big TV channel.